అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారానికి మన ఛానల్ ఒక వేదికగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామన్ డిమాండ్ అయితే చేశారు. సమావేశంలో మాట్లాడుతున్న సుబ్బరామన్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం అనంతపురం జిల్లా నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ అంగన్వాడీ యూనియన్ డిమాండ్ అయితే చేసింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాల్సి ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. అంగన్వాడీల ఐక్య పోరాటాల ఫలితంగా వర్కర్లకు కనీస వేతనం 11,500, హెల్పర్లకు 7,000, మినీ వర్కర్లకు 7,000 సాధించుకున్నామని తెలిపారు. సెంటర్ల అద్దెలు, ప్రసూతి సెలవులు, వర్కర్లకు సూపర్వైజర్ల పోస్టులో 50% ఉద్యోగోన్నతులు, పదవి విరమణ వయోపరిమితి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర వాటిని సాధించుకున్నామని వివరించారు. అంగన్వాడీ వర్కర్లను 3వ తరగతి, హెల్పర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నింటిపై పోరాటం కొనసాగుతుందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులను భోగిమంటల్లో వేసి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి శకుంతల, రమాదేవి తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి, ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చాలా పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అదనపు పని భారంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ధరలు పెరిగాయి, మెను బిల్లులు కూడా పెంచాల్సి ఉంటుంది. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు కూడా పెంచడానికి ప్రభుత్వం అయితే కృషి చేయాలి. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీలను గాలికి వదిలేయడం పట్ల అంగన్వాడీ టీచర్లు అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు గురించి, తర్వాత వారిని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా పెన్షన్, గ్రాట్యుటీ ఇచ్చే విధంగా నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.